అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మరీచిక గురించి మాట్లాడుకుందాం. స్టోరీ విషయానికి వస్తే వెంకటలక్ష్మి అనే అమ్మాయి తన భర్త సంజు మిస్ అయ్యాడని పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక పోలీస్ కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. సంజు అనే వ్యక్తి 2 సంవత్సరాల క్రితమే సూసైడ్ చేసుకున్నాడని. అయితే ఆ అమ్మాయి ఎవరి గురించి మాట్లాడుతుందని, ఈ సైకలాజికల్ ఇల్యూజన్ వెనకాల నిజమేంటి అని మిస్టరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ స్టోరీ అంతా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సినిమా మొదట చాలా స్లోగా నడుస్తుంది. లవ్ స్టోరీ టైప్ గా మొదలై రొటీన్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు. దీనివల్ల కొన్ని సీన్స్ లాగ్ గా అనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఒక ట్విస్ట్ మాత్రం మొత్తం గేమ్ చేంజ్ చేస్తుంది. అప్పటి వరకు నార్మల్ గా వెళ్తున్న మూవీ ఒక్కసారిగా మిస్టరీ మోడ్ లోకి వెళ్తుంది. సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో మైండ్ గేమ్స్ అండ్ మిస్టరీ రివీల్స్ బాగా ఎంగేజ్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ర్యాండమ్ గా అనిపించిన కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ కి నైస్ సెటప్ లో కనెక్ట్ అవుతాయి. ఇది మాత్రం డైరెక్టర్ కి స్మార్ట్ రైటింగ్ అని చెప్పాలి. కొన్ని ట్విస్ట్ ప్రెడిక్టబుల్ గా అనిపించిన లాస్ట్ 1 అవర్ మాత్రం మిమ్మల్ని సీట్ లో ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. అజయ్ ఘోష్ అండ్ అనుపమ మధ్య కొన్ని సీన్స్ సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా లైట్ మూమెంట్స్ క్రియేట్ చేస్తాయి. క్లైమాక్స్ ఓవరాల్ గా డీసెంట్ ఫినిషింగ్ ఇస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముందుగా అనుపమ గురించి చెప్పాలి. ఈ మూవీ బిగ్గెస్ట్ తన పర్ఫార్మెన్స్ ఒక్కటే. వెంకటలక్ష్మి క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ని చాలా బాగా ప్రెజెంట్ చేసింది. ఎమోషనల్ సీన్స్ అయినా, కన్ఫ్యూజింగ్ సీన్స్ అయినా క్యారెక్టర్ డిమాండ్స్ ని పర్ఫెక్ట్లీ క్యారీ చేసింది. ఈ సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదని అడిగితే అనుపమ అని నో డౌట్ చెప్పేయచ్చు. రిజినా కూడా తన రోల్ లో బాగానే చేసింది. స్టార్టింగ్ లో హాట్ గా అనిపించిన స్టార్టింగ్ ప్రోగ్రెస్ అవుతూ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా అవుతుంది. విరాజ్ అశ్విన్ పర్ఫార్మెన్స్ ఓకే అనిపిస్తుంది. కానీ క్యారెక్టర్ రైటింగ్ స్ట్రాంగ్ గా లేకపోవడంతో ఇంపాక్ట్ కొంచెం తగ్గిందని చెప్తాను. సో అజయ్ ఘోష్ ఎస్ఐ రోల్ లో మరోసారి న్యాచురల్ గా డెలివరీ చేశారు. టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ సతీష్ కాన్సెప్ట్ పరంగా మంచి ఐడియా తీసుకున్నారు. రైటర్ లక్ష్మి రాసిన కోర్ పాయింట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం కొంచెం అవుట్డేటెడ్ గా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ ని మరింత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రెజెంట్ చేసి ఉంటే బెటర్ అవుట్పుట్ వచ్చేది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. థ్రిల్లింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి విజువల్స్ బాగా హెల్ప్ అయ్యాయి. ఇళయరాజా గారి మ్యూజిక్ అంత ఇంప్రెసివ్ అయితే చేయలేదు. కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓల్డ్ స్కూల్ ఫీల్ ఇస్తుంది. థ్రిల్లర్ కావాల్సిన ఇంటెన్సిటీ కొన్ని చోట్ల మిస్ అవుతుంది. ఎడిటింగ్ విషయంలో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బెటర్ అయ్యేది. స్లో నేరేషన్ వల్ల రన్ టైం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. లాజిక్ పరంగా చూస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన కొన్ని సిచ్యువేషన్స్ రియలిస్టిక్ గా అనిపించాయి. ఒక మాటలో చెప్పాలంటే మరిచిక ఒక యావరేజ్ ఫిల్మ్. సైకలాజికల్ థ్రిల్లర్ ట్రై చేయడం, ఇంట్రెస్టింగ్ స్టోరీ పాయింట్, అనుపమ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, ఈ 3 రీజన్స్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. స్లో ఫస్ట్ హాఫ్, వీక్ ఎగ్జిక్యూషన్, కొన్ని ఇల్లాజికల్ సీన్స్ అనేవి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. సైకలాజికల్ జానర్ తో పేషెన్స్ ఉంటే లాస్ట్ 1 అవర్ మాత్రం నిజంగా వర్త్ అనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మీరు మరిచిగా చూసారా? మీకు ఎలా అనిపించింది? అనుపమ పర్ఫార్మెన్స్ నచ్చిందా లేదా? కామెంట్లు తప్పకుండా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై బై.